శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. జ్యోతిష చక్రంలోని 6వ రాశి అయిన కన్యా రాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే 2025వ సంవత్సరం జూలై 12, 13, 14 తేదీల్లో మీ ఇంటిలోనే దాగి ఉన్నటువంటి ఈ శక్తి బయటకు రాబోతూ ఉంది. అయితే అది ఎటువంటి శక్తి? ఆ శక్తి కనుక బయటకు రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకుంటాయి? మీకు మంచి జరుగుతుందా లేదా మీకు చెడు జరుగుతుందా? అయితే ఈ కన్యా రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది? ముఖ్యంగా ఈ జూలై 12, 13, 14 తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు రాబోతుంది? ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ యొక్క కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు చాలా అంటే చాలా అదృష్టవంతులు. గతంతో పోల్చుకుంటే కన్యా రాశి వారు ఇప్పుడు డబ్బు పరంగా చాలా బాగా నిలదొక్కున్నారు. అంతేకాకుండా వీరు గతంతో పోల్చుకుంటే కొంచెం వీరి ఆర్థిక స్థితి అనేది చాలా మెరుగుపడింది. ఇక ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక వీరు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరుల యొక్క ఎదుగుదలలో తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా వారికి అందిస్తూ ఉంటారు. వీరు ఎప్పుడు కూడా ఇతరులను చూసి, అంటే వారి ఎదుగుదలను చూసి, వారు డెవలప్ అవుతుండే చూసి జెలసీగా అస్సలు ఫీల్ అవ్వరు. అలాగే ఒకరిపై అసూయ, కుళ్ళు, కుతంత్రాలు వీరికి చేతగానే పని. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు ఎప్పుడు కూడా ఇతర వ్యక్తుల కోసం వారి మేలును కోరుకునే వ్యక్తులు కానీ ఇతర వ్యక్తుల యొక్క కీడును, చెడును ఎంత మాత్రం కోరుకునే వ్యక్తులు అస్సలు కారు. అయితే ఈ కన్యా రాశి వారి జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు. కానీ వీరికి మాత్రం శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి వీరి మంచి మనస్తత్వం, వ్యక్తిత్వం కారణంగా ఈ కన్యా రాశి వారు చాలామంది మిత్రులను, శ్రేయోభిలాషులను సంపాదించుకోగలుగుతారు. వీరిని అందరూ ఇష్టపడటాన్ని చూసి కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ కన్యా రాశి వారిని చూసి ఓర్వలేకపోతారు. కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తారు. అంటే వీరిపైన ఒక జెలసీ అనేది ఉంటుంది. ఇక ఈ జెలసీ కారణంగా అనేక రకాల కుట్రలు పన్ని వీరి యొక్క జీవితంలో ఆర్థికంగా దిగజార్చడానికి కావచ్చు, లేదంటే వీరి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నం కూడా చేస్తారు. అయినప్పటికీ కూడా వీరి యొక్క తెలివితేటలతో ఆ వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ నుండి వీరు తప్పించుకోగలుగుతారు. అలాగే ఇతరులు వీరి మీద పన్నేటటువంటి కుట్రలను వారికే తిప్పి కొట్టగలిగే శక్తి సామర్థ్యం ఈ కన్యా రాశి వారిలో అధికంగా ఉంటుంది. ముఖ్యంగా నేర్పడితనం, చాకచక్యం, సమయానుకూలంగా మాట్లాడేటటువంటి తెలివితేటలు ఈ కన్యా రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క కన్యా రాశి వారి జాతకం ప్రకారం మనం చూస్తే ఇదివరకు ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులను కూడా వీరు చూశారు. ఎలా అంటే షూరిటీ సంతకాల వల్ల వీరు గతంలో మోసపోయి ఉన్నారు. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతగానో బాధించాయి. అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని చెప్పొచ్చు. ఎలా అంటే ఈ జూలై 12, 13, 14 తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటకి వెళ్ళిపోతుంది. అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొనడానికి కారణం మీ ఇంట్లో ఉండేటటువంటి నెగటివ్ ఎనర్జీ, అంటే ప్రతికూల శక్తి. అది మీ ఇంటిలో నుండి బయటకు రాబోతుంది. ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు. ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావవంతంగా మానవుల జీవితంలో ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. నరుడి దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత మీరు వింటారు. అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకి ఉంటుంది. ఇక అటువంటి చెడు చూపు అనేది మీపైన అధికంగా ఉందని చెప్పొచ్చు. ఇక కన్యా రాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెగటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో దాగి ఉన్నాయి. ఈ విధంగా మీ ఇంటిలో అనేక రకాలైనటువంటి బాధలు, ఇబ్బందులు, అలాగే సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరు ఎన్నో రకాలుగా బాధలను అనుభవిస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతున్నారు. మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ, ఎప్పుడూ కూడా సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ యొక్క కన్యా రాశి వారి జీవితంలో ఈ నెల
12, 13, 14 తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి బయటకు రాబోతోంది. ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య బాధలు బాధిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి. ముఖ్యంగా చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఈ విధంగా కన్యా రాశి వారి జీవితంలో కూడా జరుగుతుంది. దీనికి కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ. ఈ నెల జూలై 12, 13, 14 ఈ 3 తేదీలు అనేవి మీ జీవితంలో చాలా కీలకమైన రోజులు అని చెప్పొచ్చు. గతంలో మీరు ఎంతోమందికి సహాయ సహకారాలు చేశారు. అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు అండగా ఆదర్శంగా నిలిచారు. ఈ విధంగా మీరు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుకుంటారు. ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించి వేస్తాడు. అలాగే మీ ఇంటిలోకి పాజిటివ్ ఎనర్జీని వ్యాప్తి చెందిస్తాడు. దీని కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది. ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా నాన్నవారు కూడా అపార్థం చేసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఒక సందర్భంలో జీవితం ముగించాలి అని కూడా ఒక రకమైనటువంటి నిరాశ ఏర్పడుతుంది. ఎందుకంటే దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ. అయితే కన్యా రాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతోంది. ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది జూలై 12, 13, 14 తేదీల్లో బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ముఖ్యంగా కన్యా రాశి వారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే కనుక వాటిని వెంటనే తీసి బయటపడేయండి. ఎందుకంటే ఈ విధమైన పగిలిపోయిన విరిగిపోయిన వస్తువులు ఇంట్లో ఉండడం మూలకం కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ బకెట్లు, ప్లాస్టిక్ చైర్లు కావచ్చు, ఇటువంటి విరిగిన వస్తువులు మీ ఇంట్లో అస్సలు ఉంచకూడదు. అలాగే పగిలిన గాజులు, పగిలిన అద్దం ఇంట్లో ఉంటే కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు వాటిని ఉంచకండి. ఇటువంటి పగిలిన వస్తువులు ఉంచుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా అవుతుంది. ముఖ్యంగా కన్యా రాశి వారు ఒక చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది. ఆదివారం రోజున మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి. కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీని లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వారు ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకొని పసుపు పూసి గంధం, కుంకుమలతో బొట్టు పెట్టండి. ఈ విధంగా మీరు కలబందను మీ ఇంటి గుమ్మానికి కట్టండి. ఈ విధంగా మీరు చేస్తే కనుక మీ ఇంటిలోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది. అదేవిధంగా మీరు ఆ శ్రీ మహాలక్ష్మి దేవిని ఆకర్షించే విధంగా కూడా మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి. ఈ విధంగా మీరు చేస్తే కనుక మీ ఇంటిలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మీదేవి మీ ఇంటిలోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. ఆర్థిక పురోగతి మీరు చూస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా ఈ జూలై 12, 13, 14 తేదీల్లో ఏ రోజైనా ఏ సమయంలో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు, బాధలు, సమస్యల నుంచి మీకు విముక్తి లభిస్తుంది. ఇక ముఖ్యంగా కన్యా రాశి వారు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి శివారాధన చేసుకోండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం పఠించండి. అలాగే మీకు స్తోమతను బట్టి దాన ధర్మాదులు చెయ్యండి. అదేవిధంగా గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయం మీ చేతులతో ఆహారంగా అందించండి. ఎందుకంటే గోమాతను ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్టు లెక్క. ఇక మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు మరిన్ని పొందుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.